What is this concept in motion అండి? నెక్స్ట్ కాన్సెప్ట్ we are going to explain. ఈరోజు మనం చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే స్పీడ్, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్. వాట్ ఇస్ దిస్ అండి? స్పీడ్, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్. ఓకే, సో ఇన్ దిస్ లెసన్ now itself we are going to understand speed. What is this? Speed అనే కాన్సెప్ట్ని we are going to understand now. Let me explain. So what is speed? You know, speed of your body gives us an idea of how slow and fast that body is moving. So this concept em istundante the body is moving with how slow and how fast and how slow. సో ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు లేదా ఎంత స్పీడ్గా వెళ్తుంది, స్లోగా వెళ్తుంది అనే విషయాన్ని ఇట్ విల్ టెల్స్ అస్. దిస్ కాన్సెప్ట్ టెల్స్ అస్ ఆఫ్ బాడీ ఈజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైమ్ టేకెన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైమ్ టేకెన్. దట్ మీన్స్ v ఈక్వల్ టు స్మాల్ v. Small v denoted by speed. Speed is denoted by small v. Speed is denoted by small v. So small v equal to, so actually s by t or d by t, distance traveled by time. Distance traveled by time. So the total distance or distance traveled in unit time is called the speed. Okay, so here that's why it is given as distance traveled by time taken. So v equal to d by t, either d by t or s by t. v equal to s by t or d by t. Okay, distance traveled by time taken. Okay, now where v means speed, v means entandi speed, and s means distance traveled. Here instead of s sometimes we can write d, small d, distance traveled. Okay, displacement is denoted by s bar or s. Okay, so s bar. Time t is the time taken. So what are the units? You can write the units. How you are writing? So unit of v equal to, we can write here it's v equal to s by or d by t. Say for an example d by t. This is the formula. మనకు ఫార్ములా కనుక తెలిస్తే వీ కెన్ రైట్ ద యూనిట్ వెరీ ఈజీలీ. ఇన్ ఎస్ఏ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో ఇలా రాయొచ్చు అనమాట. సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో ఎలా అవుతుందంటే యూనిట్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ మీటర్స్, టైమ్ ఈజ్ మెజర్డ్ ఇన్ సెకండ్. దట్స్ వై యూనిట్ ఈజ్ మీటర్ బై సెకండ్. హియర్ మీటర్ బై సెకండ్. అర్థమవుతుందా? సో దీనికి ఇంకెలా కూడా రాయొచ్చు, మీటర్ బై సెకండ్ అని. కానీ లేదా ఈ ఎస్ని పైకి తీసుకొస్తే మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ అని కూడా రాయొచ్చు. ఓకేనండి. సో మీటర్ సెకండ్ ఇన్వర్స్ లేదా మీటర్ బై సెకండ్, దిస్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పీడ్ ఇన్ ఎస్ఏ సిస్టమ్. మరి సిజిఎస్ సిస్టంలో ఏంటి? సిజిఎస్ సిస్టంలో సిజిఎస్ అంటే సెంటీమీటర్ గ్రామ్ సెకండ్. సిజిఎస్ అంటే ఏంటండి? సెంటీమీటర్ గ్రామ్ సెకండ్. వాట్ ఈస్ సిజిఎస్? సెంటీమీటర్ గ్రామ్ సెకండ్. ఈ సిస్టంలో మరి యూనిట్ ఏంటి అంటే మళ్ళీ అగైన్ యూ హ్యావ్ టు రైట్ v ఈక్వల్ టు ఎస్ d by t or s by t. సో ఇన్ సిజిఎస్ సిస్టమ్ d is measured in centimeters, time is measured in seconds. Therefore centimeter by second or centimeter second inverse. These are the units of speed. Do you understand what is speed? What's the units of speed? We are understanding very clearly. So the distance traveled in unit time is called speed. Or otherwise this speed concept gives us the body how fast or how slow. Which the body how fast or how slow. ఎంత స్పీడ్గా వెళ్తుంది, ఎంత స్లోగా వెళ్తుంది అనే విషయం మనం అర్థం అవడం అనేది స్పీడ్గా వచ్చిందిరా బాడీ అంటాం. అంటే హౌ ఫాస్ట్, బాడీ స్లోగా వచ్చి కొట్టిందిరా అంటాం.
అంటే హౌ స్లో ఇవనేవి మనకి ఈ స్పీడ్ అనేది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైంలో ఈజీగా వీ కెన్ అండర్స్టాండ్. ఓకేనండి. నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ యూనిఫామ్ స్పీడ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండి? యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. యూనిఫామ్ స్పీడ్ అండి. సో ఎస్టర్డే ఆల్రెడీ వీ ఎక్స్ప్లెయిన్ ఇట్. మనము ఎస్టర్డే చెప్పుకున్నామండి యూనిఫామ్ అంటే ఏంటి, యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి. జస్ట్ వీ కెన్ అండర్స్టాండ్ అగైన్ we can understand the uniform speed. Let me see this graph అండి. once you have to look this graph. ఇక్కడ చూసారా జీరో టైంలో ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ని వై యాక్సిస్ మీద తీసుకున్నానండి. డిస్టెన్స్ ట్రావెల్డ్ని వై యాక్సిస్ మీద అండ్ టైం టేకన్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నానండి. నౌ వీ కెన్ అండర్స్టాండ్ దిస్ గ్రాఫ్. దిస్ ఈజ్ ఎ యూనిఫామ్ స్పీడ్ గ్రాఫ్. ఈ యూనిఫామ్ స్పీడ్ గ్రాఫ్లో సో ఇఫ్ 0 to 1 సెకండ్కి దిస్ ఈజ్ నియర్లీ 4 మీటర్స్ డిస్ప్లేస్మెంట్ అండి. సో దిస్ ఈజ్ 4 మీటర్స్. 2 సెకండ్స్లో 8 మీటర్స్ డిస్ప్లేస్మెంట్ అండి, 8 మీటర్. అండ్ 3 సెకండ్స్ 12 మీటర్ డిస్ప్లేస్మెంట్ అండి, 12 మీటర్. అంటే ఫర్ ఈచ్ సెకండ్ ఇట్ రైజెస్ 4 మీటర్స్. అంటే ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ సమానమైన కాల వ్యవధుల్లో ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో సో ద ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ డిస్టెన్స్ దిస్ బాడీ ట్రావెల్డ్. దట్స్ వై దిస్ గ్రాఫ్ షోస్ అస్ యూనిఫామ్ స్పీడ్. వాట్ ఇస్ దిస్ షోస్ అస్? యూనిఫామ్ స్పీడ్. ఇందుకు వాట్ ఈస్ యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ యూనిఫామ్ స్పీడ్? ఏ బాడీ హ్యాస్ యూనిఫామ్ స్పీడ్ ఇఫ్ ఇట్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ in equal intervals of time, no matter how small these time intervals may be. So if the time intervals ఎంత చిన్నవైనా, ఇక టైం ఇంటర్వల్స్ ఎంత తీసుకున్నాను, 1 సెకండ్ తీసుకున్నాను టైం ఇంటర్వల్స్. ఈవెన్ మిల్లీ సెకండ్స్ అయినప్పటికీ కూడా సో ద డిస్టెన్స్ ట్రావెల్ కూడా ఈక్వల్గా ఉంటే దెన్ వీ కెన్ సే ద బాడీ ఈజ్ సెడ్ టు బి ఇన్ యూనిఫామ్ మోషన్. ద బాడీ ఈజ్ సెడ్ టు బి ఇన్ యూనిఫామ్ మోషన్. అందుకు పిల్లలు ఇక్కడ చూడండి, దిస్ గ్రాఫ్ షోస్ అస్ యూనిఫామ్ మోషన్. ఈ గ్రాఫ్ మనకి యూనిఫామ్ మోషన్ని తెలియజేస్తుంది. యూనిఫామ్ మోషన్ దట్ మీన్స్ ఇన్ ఫస్ట్ సెకండ్ 4 meters, in second second 4 meter, third second 4 meter. So the each intervals here 1 second, the difference is 1 second, the difference is 1 second, the difference is 1 second. Here the meter, so the distance difference is 4 meters, here the difference is 4 meters, like this. So this straight line graph indicates the uniform speed and we can calculate. సో ఇక్కడ ఈజీగా మనము ఆ యూనిఫామ్ స్పీడ్ ఎంతో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. హౌ యు ఆర్ క్యాలిక్యులేటింగ్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. సో క్యాలిక్యులేషన్ పార్ట్ ఒకసారి మీరు కనుక చూస్తే, సో హియర్ దిస్ పార్ట్ వీ కెన్ అండర్స్టాండ్. దిస్ ఈజ్ అన్ అలాంగ్ విచ్ యాక్సిస్ అండి? ఎక్స్ యాక్సిసా వై యాక్సిసా? వై యాక్సిస్. అలాంగ్ దిస్ పోర్షన్ ఈస్ ఎక్స్ యాక్సిస్. నౌ వాట్ ఇస్ దిస్? 5 seconds. Now what is this time? What is the difference between 10 and 5? 5 seconds. What is the difference between 10 and 5? 5 seconds. Now what is this distance? 40 meters. What is this distance andi? 40 meters. Now what is this distance? 20 meters. What is the difference between 40 and 20? 20. Now we can write the formula V equal to D by S by T or D by T. S by T or D by T. Okay. Now that equal to, what is that y-axis portion? How much here? There. Here we plot, we construct one triangle. What is this triangle? Right angle triangle. Right angle triangle. This is opposite side. This is adjacent side. This is hypotenuse. What is this? Hypotenuse. From the triangle we can calculate the యూనిఫామ్ స్పీడ్ వాల్యూ. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? V ఈక్వల్ టు S బై T కాబట్టి ఇక్కడ S అంటే హౌ మచ్ హియర్? వై పోర్షన్ హౌ మచ్? 20 meters. ఎన్ని మీటర్లు అండి? 20 meters. బై వాట్స్ ద టైం టేకెన్? 5 seconds. 5 seconds. 5 how many times? 20 goes అండి. 20 goes for 4 times. Then we can write, so
4 meter by second. 4 meter by second. దట్ ఈస్ ద ఫస్ట్ గ్రాఫ్. అంటే మనం గ్రాఫ్ నుండి కూడా స్పీడ్ అనేది ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో what is the y-axis portion and x-axis portion, we can construct one triangle, right angle triangle. So we from that right angle triangle, opposite side by adjacent side indicates the speed. Opposite side అంటే ఇక్కడ y-axis portion, adjacent side అంటే x-axis portion. 20/5 అంటే 4 times. 4 meter by second is the uniform speed of the body. Do you understand clearly? అర్థమైంది కదా? మళ్ళీ నేను అడుగుతానండి. సో ఎనీ వన్ ఆఫ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్. What is speed, what is uniform speed, and what is average speed? This graph indicates. Now second graph, let me explain the second graph. This graph is, here see, this is the portion, one kind of increment. Again increment is 0, distance increment is 0. Again distance increment is some value is present. Again slow down. That means it is in uniform or non-uniform? Non-uniform. Yeah, that means the second graph indicates, this graph indicates non-uniform speed. అంటే this body, that body do not or doesn't travel with equal distances in equal intervals of time. ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ కనుక ట్రావెల్ అవ్వకపోతే దట్ బాడీ is said to be in non-uniform motion. ఎందులో ఉందంటాము? non-uniform motion. Do you understand, పిల్లలు? So this is now average speed. This is very important. Yeah, what is the difference between speed and average speed? Speed అంటే instantaneous speed అంటే at some position దగ్గర at some point దగ్గర మనం స్పీడ్ కడతాం. సపోజ్ ఈ పాయింట్ దగ్గర స్పీడ్ కట్టాం ఎంతవరకు. సో అలా కాకుండా యావరేజ్ స్పీడ్ అంటే, సో what is average speed? We can understand very easily. Average speed means the average speed of a body. The average speed of a body is the total distance traveled divided by total time taken. Cover this distance. Average speed equal to total distance traveled by total time. What's the total distance here? 40 meters. What's the total time here? 10. Okay, average speed we can calculate. 40 average speed ante v average equal to d by d, total distance by total time. That means, so the 40 meters distance కదిలిందండి ఇందులో ఈ వ్యవహారము. సో 10 seconds టైం తీసుకుంది. 10 ones are 10 fours are, so then 4 meter by second. This is average speed of this body. చూసారా ఎలా కట్టాను? యావరేజ్ స్పీడ్ అంటే then the average speed means the total distance traveled by the body by total time taken. నువ్వు ఎంత దూరం కదిలావు ఇనిషియల్ టు ఫైనల్కి, ఎంత టైం పట్టింది, దెన్ ద డివిజన్ చేస్తే కనుక వీ విల్ గెట్ సమ్ నెంబర్ దట్ ఈస్ ఇండికేట్స్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ యువర్ బాడీ. ఓకేనండి. సో దట్స్ వై వీ కెన్ అండర్స్టాండ్ ద వెహికల్ స్పీడ్. వెహికల్స్ కానీ బాడీ కానీ, వాట్ ఈస్ ద బాడీ ఆర్ వాట్ ఆర్ ద body, we can understand the speed respect in speed. Regarding to speed, we can understand what is speed, what is uniform speed, what is non-uniform speed, and what is average speed. Okay pillalu, do you understand this one? So now I am asking some questions to you. So now first